కొనసాగిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే జై పూలే జై పూలే भारत माता की जय। जय पुले जय पुले। माता की जय। सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले भारत माता की जय। సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1831లో జన్మించారు. వారు మొదటి నుంచి కూడా చదువుకోవాలనే ఒక ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆనాడు అప్పుడున్న సందర్భంలో ఆడపిల్లల్ని చదివించకుండా కేవలం కూలి పనికి పంపించే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ఆమె ఖచ్చితంగా నేను చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆమె చిన్న చిన్న పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉండేది. తర్వాత కొంతకాలం తర్వాత జ్యోతిరావు పూలే గారితో వివాహం అయిన తర్వాత జ్యోతిరావు పూలే గారు తన భార్యను చదివించి మొట్టమొదటి స్కూలు పెట్టించి మహిళా స్కూల్ పెట్టించి అందులోనే ఉపాధ్యాయులుగా ఆమెను పంపించడం జరిగింది. అప్పుడు ఆమె అందరికీ బాలికలందరూ కూడా చదువుకోవాలని ఒక లక్ష్యం తీసుకొని వారందరికీ కూడా చదువు చెప్పించి ఈరోజు మొట్టమొదటి భారత ఉపాధ్యాయురాలుగా ఆమె గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆమె ఆశయాలను మనం కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఆ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి మేము సెలవు తీసుకుంటాం. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వారికి మంచిర్యాల్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి చిన్న వయసులోనే వారికి జ్యోతిబాయి ఫూలే తోటి వివాహం జరగడము, వారు జ్యోతిబాయి ఫూలేతో కలిసి అప్పుడున్న సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు, అప్పుడు విద్యకు కావచ్చు, మొట్టమొదటి బాలికలకు సంబంధించిన విద్యాలయం, బాలికల స్కూల్ని ఏర్పాటు చేసింది సావిత్రిబాయి ఫూలే. అప్పుడు అనేక సంస్కరణలు, అంటే చాలా సోషల్ సమస్యలు ఉండే, వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడము, వాటన్నిటి మీద చైతన్యపరచడము. సో సావిత్రిబాయి ఫూలే మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారికి గుర్తింపు వచ్చింది. వారు అనేక సమస్యలు, అప్పుడు సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడము, సమాజంలో చైతన్యపరచడము, అవన్నీ కూడా ఈరోజు ఈ తరము, ముఖ్యంగా యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా అందరూ పోరాటం చేయాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కులాలకు మతాలకు అతీతంగా మహిళల యొక్క పార్టిసిపేషన్, ఈరోజు లోక్సభలో కానీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఇట్లా మహిళలను కూడా అన్ని రంగాలలో, క్రీడలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా ముందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుపోతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను, ఈరోజు ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. ఇట్లా సావిత్రిబాయి ఫూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ
కార్యకర్తలు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు పనులు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరం కూడా సావిత్రిబాయి పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో పనిచేయాలని అందరినీ కూడా కోరుతున్నాం.